హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యత్తు. ఈరోజు అయితే ప్రోటీన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా తినచ్చు, చాలా హెల్దీ. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకుని 1/2 కప్ దాకా వాల్నట్స్ వేసుకుని అవి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే కప్ తోటి బాదం కూడా యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. లోపల దాకా వేగి చక్కగా బాగుంటుంది టేస్ట్. 1/2 కప్ కన్నా కొంచెం తక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. మీరు అనుకోవచ్చు ఇన్ని డ్రై ఫ్రూట్స్ మేము ఖర్చు పెట్టలేము, మా దగ్గర అంత మనీ లేదు అనుకున్న వాళ్ళైతే నేను ఒక సలహా ఇస్తాను. మీరు ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ లో కాస్ట్లోనే ఉంటాయి. వాటిని అలాగే కొంచెం పల్లీల్ని, నువ్వుల్ని కలిపి అయితే కూడా లడ్డు చేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుంది అది కూడా. ఫైనల్గా అయితే ఒక 1/2 కప్పు దాకా నేను పిస్తా కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసి వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నేను పల్లీలు అలాగే జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను. మీరైతే అవి కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది ఇంకా టేస్ట్. ఇలా ఇవి కొంచెం చల్లారేలోపు నేనైతే అదే ప్యాన్లో 750 గ్రామ్స్ దాకా నువ్వులను అయితే యాడ్ చేసుకుని ఇలా వాటిని కూడా లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, మీరు దగ్గరుండి జాగ్రత్తగా అయితే వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అయితే చల్లారే వాటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ని ఓన్లీ మనం పాలల్లో పౌడర్ కింద కూడా కలిపి పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే వీటిలో కొంచెం ఇలాచీ కూడా వేసాను, అదే యాలకులు. టేస్ట్ బాగుంటుంది కదా పిల్లలు తినడానికి కూడాని. దీన్ని అయితే నేను ఇప్పుడు పాలల్లో కలపడానికి కాకుండా మొత్తం అంతా లడ్డుకే యూస్ చేసేస్తున్నాను అనమాట. మీరైతే పాలల్లో కూడా కలపచ్చు ఈ పౌడర్ని అయితే. ఇంకా నెక్స్ట్ బ్యాచెస్గా నేను నువ్వులను కూడా మొత్తం అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పౌడర్లా చేసేసి రెండింటిని మిక్స్ చేసేసుకున్నాను. స్మెల్లే చాలా బాగుంది నేను చేసేటప్పుడు. నేను చేస్తూ ఉన్నప్పుడే మా వాళ్ళైతే, మా వారు, మా పాప కూడా తింటూ ఉన్నారు, బాగుందని చెప్పారు టేస్ట్ అయితే. దీనికైతే 750 గ్రామ్స్ దాకా నేను బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఈ ప్రోటీన్ పౌడర్ది, కొంచెం ఈ బెల్లం, ఇలా మొత్తం అంతటిని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం చేసేసుకున్న తర్వాత ఒక బాగా మిక్స్ చేసుకుని ఇంకా ఉండలుగా చేసుకోవడమే. వీటిని మనం ఒక డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా రోజు మన పిల్లలకి ఏంటి ఇంట్లో ప్రతి ఒక్కరూ చక్కగా తినచ్చు. ఎందుకంటే బెల్లంలో ఐరన్, అలాగే నువ్వుల్లో కాల్షియం, ఈ డ్రై ఫ్రూట్స్లో అది ప్రోటీన్, చక్కగా అన్నీ మంచివే. చాలామందికి భోజనం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా, అలా ఈ స్వీట్ తింటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మనకి స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఇలా అయితే చేసేసి నాకు ఈ బాక్స్ నిండా అయితే అయ్యాయి లడ్డూలు. నాకు ఒక 1 వీక్ కూడా రావి. టేస్ట్ చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి.